పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోనా గ్రంథము మొదటి అధ్యాయం. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మీ గ్రంథాలు తెరచి చూడాలని మనవి చేస్తున్నాను. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవడనని యోనా యుప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేస్తాం. మహాగణుడమైన తండ్రి, స్తోత్రాలయ్యా. ఈ మంచి సభలను బట్టి స్తోత్రాలు. మీ దాసుడు జీవన్, ఆయన భార్య పిల్లలను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసుడు సహోదరుడు మూర్తి గారిని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. ప్రజల మీద వెదజల్లబడిన నీ వాక్యమును కృపతో ఫలింప చేయమని ప్రార్థన. నాయనా, నాకంటే అనుభవం కలిగిన వారు, యోగ్యులైన వారు నా ముందు ఉన్నారు. నేను నీ ఎదుట నిలబడ్డాను. నిష్ప్రయోజకుణ్ణి, బలహీనుణ్ణయ్యా, అనుభవం లేనివాడను. భయముతో వణుకుతో నీ పాదాల దగ్గర నిలబడ్డాను. నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ప్రకటించకుండా, దేవా, మీరు నాకు సహాయం చేయండి. ఈ రాత్రి సందేశము అనేకులకు మేలుకరంగా ఉండాలి. ఈ గ్రామ ప్రజలను రక్షించండి, సత్యం వైపు మళ్లించండి. ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుంచి లేపండి అయ్యా. మహిమలో ఈ ప్రజల కొరకు సిద్ధపరిచిన ఆ సందేశము ఈ అల్పుని నోటి వెంట పలికించండి. ప్రజలు నీ వైపు చూడాలి. నాయనా, సహాయం చేయండి. పరిశుద్ధాత్మని యొక్క వాక్య ప్రవాహము ప్రజల మధ్య సంచరించాలని, దేవా, నీ బలమైన కార్యమును మీరు జరిగించాలని, ఆత్మలను రక్షించాలని నీ పాదాలు పట్టుకుంటున్నాను. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుని అధికముగా మహిమపరచడానికి, హెచ్చించడానికి, సిలువను ఎత్తి చూపించడానికి శక్తిని, సామర్థ్యం ఇవ్వండి. నా నోటిని వాడి అయిన ఖడ్గముగా మీరు వాడుకోండి. నా నోటి వెంట దేవోక్తులు పలికించండి. నన్ను మరుగులో ఉంచండి. నీ వాక్యమును వెదజల్లమని వాక్యమయ్యున్న యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నాకు మైకు చేత పట్టుకొని చెప్పే అనుభవం నాకు లేదు. స్టాండ్ ఉంటేనే కొద్దిసేపు వాక్యాన్ని మాట్లాడగలను. అందుకే ఈ జోబు నేను ఉపయోగించుకుంటుంటాను. నా జోబు ఇది చూడదు, దైవ సన్నిధిలో దేవుని వాక్యం ఇది చూడండి. అందరికి వినపడుతుంది కదండి? మంచిది. మనం అనేక సార్లు విన్న ఈ వాక్యాన్ని మరొకసారి వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. వాక్యము ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది దైవ సేవకులు చెప్పినా అది మనకు ఆశీర్వాదమే. ఎందుకంటే అది దేవుని వాక్యం కాబట్టి.
దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరి అంతరంగములో నువ్వు దాచిపెట్టుకున్న నీ చెడుతనమును బయటికి తెచ్చేది దేవుని వాక్యం. కాబట్టి అయ్యా అమ్మ, ఈ రాత్రి వాక్యానికి మాత్రమే హృదయంలో తాగుబండి మేలు పొందుతారు. ఈ వాక్యము ఎన్నోసార్లు విన్నాములే అని దయచేసి మీరు ఆ అశ్రద్ధ చేయవద్దండి. ఎన్నిసార్లు విన్నా అది మరలా మీ మధ్యకు దేవుని వాక్యం వచ్చిందంటే ఆ స్థాయిలోకి నువ్వు ఇంకా రాలేదు కాబట్టి మరలా వాక్యము నీకు రెట్టింపుగా వినపడతా ఉందనేది గమనించాలి. మంచిది. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు తన దాసుడైన యోనాకు ఒక సందేశం ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. ఇక్కడ యోనాకు దేవుడు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. పట్టణము పేరు చెప్పాడు. పట్టణములో ఉన్న ప్రజల యొక్క మనోభావాలను ఎరిగి ఆ ప్రజల పరిస్థితిని గురించి చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణానికి కలగబోయే దుర్గతిని బట్టి చెప్పాడు. ఆ పట్టణపు ప్రజల యొక్క పరిస్థితి ఏంటో చెప్పాడు. ఇక యోనా ఏమాత్రము ఆ ఎతుకులాడు కావలసిన అవసరంలా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళి ఆ నినివే పట్టణానికి చెప్పాలి. కానీ యోనా ఎందుకో చరిత్ర ఎరిగిన వారికి తెలుసు, కానీ నేను అంత దూరం వెళ్ళటం లేదు. కొద్ది సంగతులు గుర్తు చేస్తాను. యోనా దేవుడు పంపినటువంటి నినివే పట్టణానికి వెళ్ళలేదు. నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషునకు పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి పారిపోతున్నాడంటే అక్కడే వ్రాయబడిన సంగతి చూడండి. యెహోవా సన్నిధిలో నిలవక అంటే ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. నా ప్రియమైన తల్లులారా, తల్లిదండ్రులారా, అయ్యలారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో నిలవకుండా నీవు కూడా దేవునికి దూరమై పారిపోతున్నావేమో, నష్టపోతావు. ఆలోచన చేయండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనములో ఆయన సన్నిధిలో కదా సంపూర్ణ సంతోషం ఉన్నది, ఆయన చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. అలాగైతే పారిపోయేవాడు ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాడంటే దేవుని సన్నిధిలో ఏమున్నాయండి? చెప్పండి. దేవుని సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం. తల్లి బాబు, సంపూర్ణ సంతోషం కావాలా? దేవుడు అనుగ్రహించే నిత్య సుఖం, మనశ్శాంతి, సంతోషం, సమాధానము, ఇవన్నీ నీకు కావాలనుకుంటే ఆయన సన్నిధిలో నీకు దొరుకుతాయి. దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతే పరిపూర్ణమైన మహిమగల దేవుడు నీకు అనుగ్రహించే సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. సంతోషము ఎక్కడ దొరుకుతుంది అని ఒక పాట రాశారు. ఏదేదో వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను. ఎక్కడ అడగాల్సిన అక్కరలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు. ఇది ఎక్కడ దొరికేది కాదు. ప్రియమైన వారులారా, లలిత జ్యువెలర్ షాపులో నీకు దొరకదు, డిమార్ట్లో నీకు దొరకదు. ప్రపంచంలో జ్ఞానులైనటువంటి వారి దగ్గరికి పోయి అడిగితే వారు నీకు ఇవ్వరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాడు. శాంతి అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానం. ఆయన సంపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలో నీకు దొరుకుతున్నాయి. అలాగైతే దేవునికి దూరంగా పోయే వ్యక్తివి నువ్వైతే దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు. దేవుడు అనుగ్రహించే శాంతిని నువ్వు పోగొట్టుకుంటున్నావు.
ఆయన అనుగ్రహించే నిత్య సుఖం, పరలోక సుఖం, పరలోకపులో ఉన్న మహిమైశ్వర్యాన్ని నాకు వద్దు అని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ఈ రాత్రి వేళ ప్రియమైన తల్లి, బాబు, యేసు ప్రభు వైపు మల్లుకో. ఆయన నీకు సంపూర్ణమైన శాంతినిస్తాడు. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షణ ఇస్తాడు. ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కులాలు మార్చేవాడు కాదు యేసు ప్రభు, మతాల్లోనికి దించేవాడు కాదు, మతం పట్టమని చెప్పినవాడు కాదు. ప్రియమైన వారులారా, ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అనే పేరుతో భూలోకానికి మానవుడిగా దిగి వచ్చినాడు నిన్ను రక్షించడానికి. ఈ రాత్రి వేళ ఆయన సన్నిధిలో నీకు రక్షణ దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది, నీ పాప భారము తొలగిపోతుంది, నీకు పరలోకపు ఆనందము, మహిమైశ్వర్యం, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఉచితంగానే అనుగ్రహిస్తాడు. కాబట్టి అయ్యా బాబు, ఆయన సన్నిధికి నువ్వు దూరం కావద్దండి. ఇక్కడ భక్తుడైనటువంటి యోన యెహోవా సన్నిధిలో నిలవక పారిపోతా ఉన్నాడు. దేవుడు ఒక పని అప్పగించాడు, ఆ పనిని నిర్వర్తించవలసిన వాడు ఆయన సన్నిధిలో నిలవక పారిపోతున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఒక మాట. దేవుడు అన్నాడు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది. కాబట్టి నీవు నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి ఏం రాబోతుందంట? దుర్గతి కలగబోతుందని ప్రకటించమని. అంటే దుర్గతి రాకమునిపే దేవుడు తన దాసుని ఆ పట్టణానికి పంపిస్తా ఉన్నాడంటే ఆలోచన చేయండి. కారణం ఏమిటంటే, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది. ఈ రాత్రి వేళ తల్లి, బాబు, నినివే పట్టణస్థుల దోషమే కాదు, నీ దోషము కూడా దేవుని దృష్టికి ఘోరంగా ఉంది. ఇక్కడ అన్నాడు, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి అనంటే, ఆ దేవాది దేవుని యొక్క దృష్టి నినివే పట్టణం మీద పెట్టినప్పుడు ఆ నినివేలో ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి పాపము, ఆ ఘోరమైనటువంటి అపవిత్రత, నినివే పట్టణములో ఉన్న దోషం, నినివేలో ఉన్నటువంటి అవివేకపు కార్యాలు, నినివేలో దేవుడు చూచింది ఏమిటంటే అపవిత్రమైన దోషాన్ని ఆ నినివే పట్టణములో చూసి దేవుడు అన్నాడు యోనా ద్వారా, యోనా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది. తల్లి, బాబు, ఈ రాత్రి నినివేను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నినివేను చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నినివే పట్టణాన్ని చూసిన దేవుడు ఈ పట్టణాన్ని కూడా చూస్తున్నాడు. నినివేలో ఉన్న పాపాన్ని దేవుడు చూశాడు, ఈ గ్రామములో ఉన్న దోషాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ అంతరంగములో నువ్వు దాచిపెట్టుకున్న నీ పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి మరుగైనది ఏమీ లేదండి. పాపాన్ని నీ అంతరంగములో ఉంచుకున్నావేమో. జనుల తిరస్కారమునకు జడిసి ఆదాము తన రొమ్ములో పాపాన్ని దాచిపెట్టుకున్నాడంట. ప్రియమైన తల్లిదండ్రులారా, యవనస్తులారా, పాపాన్ని నీ హృదయంలో దాచిపెట్టుకున్నావా? నీ దోషాన్ని కప్పుకున్నావా? దావీదన్నాడు, నా దోషమును నేను కప్పుకొనా, నీ ఎదుట నేను ఒప్పుకుంటుని అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దోషాన్ని కప్పుకోవద్దు, పాపాన్ని కప్పుకోవద్దు. తెలుగులో ఒక సామెత ఉంది కదండి, ధనము దాచుకోవాలంట, రోగం బయట పెట్టుకోవాలంట కదండి. ధనం దాచుకోవాలి, రోగం బయట పెట్టుకోవాలి. నీ పాప రోగాన్ని దేవుని ఎదుట బయటికి తీసుకొని రా. పాపాన్ని నువ్వు అంతరంగములో ఉంచుకోవద్దు. పాపము నిన్ను భ్రష్టు పట్టించింది.
పాపము నిన్ను పతనం చేసింది, పాపము నీ అంతరంగాన్ని కొల్లబెట్టింది, పాపము నీ సంసారాన్ని విచ్ఛిన్నం చేసింది, పాపము నిన్ను భ్రష్టు పట్టించి దేవుని ఎదుట నిన్ను దోషిగా నిలబెడుతుంది. ఈ రాత్రికాల సమయములో నినివే పట్టణస్థుల దోషాన్నే కాదు, ఈ పట్టణములో ఉన్న దోషాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ సభలో ఉన్న నా ప్రియమైనటువంటి చెల్లెల్లారా, అన్నలారా, తమ్ముళ్ళారా, తల్లిదండ్రులారా, నీ అంతరంగములో నువ్వు ఉంచుకున్న నీ దోషాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దృష్టికి కనపడని స్పష్టమంటూ ఏది లేదు. చాటుమాటుగా చేసిన నీ దోషం ఆయన కనపడుతుంది. ఎందుకంటే వినండి, ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు పశ్చాత్తాపముతో ఒక మాట పలికాడు. ఏమన్నాడంటే, తండ్రి, పరలోకమునకు విరోధముగా, అదే ఆ మాట కోసం నేను ఆపాను. తండ్రి, పరలోకమునకు విరోధముగా, అది నీ ఎదుట నేను పాపం చేశాను. నువ్వు చేసే పాపము చాటున చేసినది దేవుని ఎదుటనే. నువ్వు చేసే ఏ అపవిత్రమైన కార్యమైనా, ఏ నీచ కార్యమైనా, ఏ తిరుగుబాటు కార్యమైనా, ఏ అవివేకపు కార్యమైనా, ఏ అవినీతి కార్యమైనా, ఏ మోసపూరితమైన కార్యమైనా, నీ భార్య చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, నీ భర్త చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, నీ తల్లిదండ్రులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ఏ పాపమైనా అది దేవుని ఎదుట జరుగుతుంది. నీ పాపము పరలోకానికి విరోధం. తండ్రి, నేను పరలోకానికి విరోధమైన పాపము నీ ఎదుట చేశాను. ఈ రాత్రి సమయములో ఓ నా ప్రియమైన గ్రామ ప్రజలారా, నా ప్రియమైన సంబంధం కదండి, నా ప్రియమైన భారతీయ మిత్రులారా, సోదరి సోదరులారా, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ప్రేమించే నీతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణమును చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసే పాపము దేవుని ఎదుటనే చేస్తున్నావు. మోషే ఒక హత్య చేశాడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు, సామాన్యుడు కాదు. సకల విద్యలంటే ఆనాటి కదండి నాగరికమైన ప్రపంచంలో అగ్రగణ్యమైనది ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు అంటే నేను ఇలాగ చెప్తాను ఈ నవీన భాషలో. ఐగుప్తు యూనివర్సిటీ ఎన్ని డిగ్రీలు ప్రవేశపెట్టిన అన్నింట్లో కూడా ఆయన ప్రవీణుడే కదండి. ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు, కానీ అంత ప్రావీణ్యత కలిగినటువంటి ఆ యొక్క మోషే కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఒక దెబ్బకి చంపేశాడండి ఒకరిని, ఇసుకలో దాచిపెట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే అటు ఇటు చూశానండి. మోషే ఏం చేశాడయ్యా? ఆ కార్యం చేసే ముందు ఆ మనిషిని చంపే ముందంట అటు చూశాడు, ఇటు చూశాడు. ఈ రాత్రి వేళ ఏ తప్పుడు పని చేసే వ్యక్తి అయినా, ఏ పాపము చేసే వ్యక్తి అయినా, ఏ నీచమైన కార్యము చేసే వ్యక్తి అయినా వెనక చూస్తాడు, ముందు చూస్తాడు, పైకి చూడు. ఈ రాత్రి ఆలోచన చెయ్యి. పైనుండి చూసే దేవుని కంటికి నీ పాపము సమస్తము పేదగా మరుగుబడి లేకుండా ఆయన కనపడతా ఉంది. దైవ గ్రంథములో 15వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. చూస్తారా బ్రదర్? సామెతల గ్రంథము పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. అన్న చదవన్నా. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. తల్లి బాబు, నీ పాపము తేటగా చూస్తున్నాడు దేవుడు. తేటగా పాతాళము
అగాధ కోపము యెహోవాకు కనబడుతున్నవి. నరుల హృదయములో ఉన్న పాపము మరీ తేటగా కనపడుతుంది. తేటగా చూస్తున్నావు, నువ్వు తేరగా చేస్తున్నావు. తేరగా చేయటం అంటే ఖర్చు లేకుండా తేరగా చేస్తున్నావు. పాపం స్వేచ్ఛగా చేస్తున్నావు, భయము లేకుండా చేస్తున్నావు. ప్రియమైన వారులారా, ఎంత ధైర్యంగా పాపము చేస్తున్నావు. జాగ్రత్త. పాపము అనేది 3 అక్షరాల పదమే. పాపం అనే దాంట్లో 3 అక్షరాలు ఉంటాయి, కానీ మానవ చరిత్రనే పతనం చేసింది పాపం. పాపము లోకములో ప్రవేశిస్తే భాషలు ఏర్పడ్డాయి. లోకములో పాపము లోకములో ప్రవేశిస్తే ప్రియమైన వారులారా, ప్రపంచము ఖండాలుగా విడిపోయింది. పాపము లోకములో ప్రవేశిస్తే మానవుల మధ్య వర్గాలు వైషమ్యాలు ఏర్పడ్డాయి. పాపము లోకములో ప్రవేశించింది, కులాలు ఏర్పడ్డాయి, మతాలు ఏర్పడ్డాయి, వర్ణాలు ఏర్పడ్డాయి, జాతులు ఏర్పడ్డాయి. దీనంతటికి మూలము 3 అక్షరాల మాట పాపం. పాపము లోకాన్ని పతనం చేసింది. పాపము మానవుణ్ణి కదండి అజ్ఞానిగా మార్చింది. పాపము నీ జీవితానికి పండులాగా కనపడవచ్చు, అది నీ సంసారానికి పుండు. క్యాన్సర్కైనా ఆన్సర్ ఉంది, కానీ నువ్వు చేసే పాపానికి ఆన్సర్ లేదు. నీ పాపానికి జీతం పతనమే. పాపము నీ అంతరంగములో ఏ రూపములో ప్రవేశించినా అది నిన్ను పతనం చేస్తుంది. ఈ రాత్రి వేళ ఆలోచన చేయండి. నిర్వే పట్టణస్థుల దోషాన్ని చూసిన దేవుడు నీ దోషాన్ని చూడటం లేదా? చూడండి, అక్కడ ఉన్న మాట, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి అన్నాడు. దేవుని దృష్టికి ఆ దోషము ఘోరంగా కనపడ్డది. కానీ ప్రియమైన యవనస్తులారా, సోదరులారా, మరి నీ పాపము దేవుని దృష్టికి ముచ్చటగా కనపడుతుంది అనుకుంటున్నావా? పాపము నీకు ముచ్చటగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి ఘోరంగా ఉందండి. ఎంత ఘోర పాపము నీలో ఉన్నది కదండి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దానిని శక్తిని ఆశ్రయింపని వారునయుందురు అన్నాడు. పైకి భక్తి నటిస్తూ ఉండవచ్చు. భక్తి అంటే ఏ భక్తి అయినా కానివ్వండి, అది మసీదు భక్తి కావచ్చు, మందిర భక్తి కావచ్చు, గుడి భక్తి కావచ్చు, చర్చి భక్తి కావచ్చు కదండి, బైబిల్ భక్తిగా ఏ భక్తి అయినా కానవచ్చు. కానీ నీ అంతరంగములో మాత్రము చెడుతనం ఉన్నది, నీ అంతరంగములో పాపం ఉన్నది, అది నా దృష్టికి ఘోరమైంది అన్నాడు. ఒక మాట చూడండి, అక్కడే నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే పట్టణమునకు పోయి దానికి ప్రకటించు. యోనా, ప్రకటించు. ఈ రాత్రి ఈ ప్రకటన ఏమిటంటే, నీ పాపాన్ని బట్టి నీకు దుర్గతి రాబోతుంది. ఏ గతి? ఈ గతి ఏ గతి? దుర్గతి. నీ చెడుతనానికి మూలం కదండి, నీ దుర్గతికి మూలం నీ చెడుతనం, నీ పాపానికి మూలం పతనం. పాపము మనిషిని వదిలిపెట్టదయ్యా. ఏ రూపములో ఉన్న నీ పాపము నిన్ను వదిలిపెట్టదు. దైవ గ్రంథములో ఒక మాటను గుర్తు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుదురు. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 24వ వచనం. మీ పాపము మిమ్మును పట్టుకొను అన్నాడు. నీ పాపము నిన్ను పట్టుకుంటుందండి. ఎవరో పాపం కాదు, నీ పాపము. దేవుని దృష్టికి ఎలాంటి పాపములో కొనసాగుతున్నావు? పాపం అంటే ఈనాడు మంచినీళ్ళు తాగినట్టు చేస్తారండి. ఎంత అపవిత్రత! ఇష్టపూర్వకంగా చేస్తారు. పాపం ఎక్కడో లేదు. యోనా గ్రంథములో కాదు, యోబు గ్రంథములు అంటాడు, పాపము నీ చేతిలో ఉండుట చూచి దానిని నువ్వు విడిచిన ఎడలా అన్నాడు. పాపం ఎక్కడుందంట? చెప్పలేమండి. పాపం ఎక్కడ ఉన్నది? నీ చేతుల్లోనే పాపం ఉంది. లేదా పాపపు ప్రపంచమే నీ చేతుల్లో పెట్టుకున్నావు.
నీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో ఉంది పాపం కదండి. దుప్పటి ముసుగేసుకొని సెల్ ఫోన్లు చూసే యవనస్తులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇది సెల్ ఫోన్ కాదు, హెల్ ఫోన్. ఆనాడు ఇశ్రాయేలును చెడగొచ్చింది బయలుదేవత అయితే, ఈనాడు మానవ సమాజాన్ని చెడగొడుతున్న మొబైల్ దేవత. ఆనాడు వాళ్ళకు బయలుదేవత, ఈనాడు మొబైల్ నిన్ను చెడగొట్టడానికి. ఈ రాత్రికాల సమయంలో పాపము నీ చేతుల్లో ఉన్నది, పాపము నీ పక్కలో ఉన్నది, పాపము నీ అంతరంగములో జొరబడింది. స్నేహితులారా, వినండి వినండి, త్వరగా నేను ముగిస్తాను. ఆనాడు దేవుడు నినివే పట్టణాన్ని చూసన్నాడు, యోనా నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది. నువ్వు వెళ్ళి దానికి ఏ గతి? దుర్గతి. అంటే నీ పాపము నీ దోషము నిన్ను దుర్గతి పట్టించింది, నీ సంసారాన్ని బజారుకు తెచ్చింది. గతి కదండి. ఈ గతికి కారణము, ఈ దుర్గతికి కారణం ఏమిటంటే ఈ దోషమే. ఒక మాట చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథములో, దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? రెమల్యా కుమారుడైన, ఒక్కలు మాత్రమే చదవండి. రెమల్యా కుమారుడైన పెకహు, వినండి వినండి, రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 1,20,000 మందిని ఒక్కనాడే హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి గతి పట్టింది. ఈ గతి పట్టడానికి కారణం ఏమిటి? తమ దేవుడైన యెహోవాను విసర్జించారు. అమ్మా బాబు, పాపము నిన్ను దుర్గతి పట్టించింది, నీ గతిని మార్చేస్తుంది. ఈ రాత్రైన మల్లుకో. ఏ పాపముతో నువ్వు ఆడుకుంటున్నావు? పాపముతో ఆడుకోవద్దు. దేవుని సహనముతో పరీక్ష పెట్టొద్దు. దేవుడు ఎంత దీర్ఘశాంతము గలవాడు, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, దేవుడంత పరాక్రమము గలవాడు, దేవుడంత పౌరుషం గలవాడు, దేవుడంత ప్రేమ గలవాడు, దేవుడంత పరాక్రమం గలవాడు. దేవుని జోలి రావద్దు, దేవునితో ఆడుకోవద్దు. దేవుని సహనానికి పరీక్ష పెట్టొద్దు. ఆలోచన చేయండి ప్రియమైన వారారా. తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి ఈ గతి పట్టారు. పాపము నీకు దుర్గతి పట్టించింది, పాపము నీకు దుర్గతి పట్టించింది. నేను ఇలాగ చెప్పడానికి ఆశపడుతున్నాను. పాపమంట ముందు తన కోరికను తీర్చుకుంటుందంట. పాపం ఏం చేస్తుంది? తన కోరికను తీర్చుకుంటుంది, నిన్ను వశపరుచుకుంటుంది. పాపము వశుడవైపోతావు. మద్యము వశములోకి వెళ్ళిపోయిన వాడు తండ్రి ఎంత పతనమైపోతాడో కదండి. వ్యభిచారము యొక్క వశములోకి పోయిన వాడు జీవితం ఎంత కుండిపోయినా, కుటుంబం ఎంత కూలిపోయినా, ఆస్తిపాస్తులు ఎండిపోయినా, సంసారం అంతా పోయినా, భార్య విధవరాలుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్న, పిల్లలు అనాథలైపోయినా, తన సంసారము దుర్గతి పాలైన ఆ వశములో నుంచి వాడు బయటికి రావడానికి ఇష్టపడ్డాడు. మా ప్రాంతంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన చెబుతున్నా. ఎవరైనా అనుమానపడితే రాను పోవను నేనే ఛార్జ్ పెట్టుకుంటా. రండి నా ఇంటికి తీసుకొని చూపిస్తా. 2 సంఘటనలు చెబుతాను. ఒకటి మా బంధువుల్లో జరిగింది, వేరొకటి మా సమీప గ్రామంలో జరిగింది. నేను ప్రియమైన వారులారా టైంపాస్ చెప్పటం లేదు, ఇది వాస్తవికమైన సంఘటన. ఒక పెద్ద సంసారం, ఒకే ఒక కుమారుడు పేకాటకు బానిసైపోయాడు. ఆస్తి అంతా పోయింది. భార్య ఒంటి మీద సొమ్మంతా
పేకాటకు పెట్టుకున్నాడు. బాగా కలిగిన సంసారం, మంచి ఆస్తిపరులు, ప్రియమైన వాళ్ళరా, పేకాటకు బానిసయ్యాడు, తాగుడుకు బానిసయ్యాడు, వ్యసనాలకు బానిసయ్యాడు. ఆస్తి అంతా పోయింది, 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. భార్య కూలికి పోతుంది, వాళ్ళకు కూడా ఒక కొడుకు. ఒక రోజున ఆ పాస్ పుస్తకాలు 2 జేబులో పెట్టుకున్నాడు. పేకాట ఆడటానికి మార్కాపురం పోయే బస్సు ఎక్కడానికి పోతా ఉన్నాడు. భార్య గమనించి అడ్డుపడింది. అయ్యా, అంతా పోయింది, 2 ఎకరాలే కదా, నా కొడుకు ముఖం చూడు, నా ముఖం చూడు, ఇక ఆగంటే టైం అయిపోయింది, బస్సు అయిపోతుంది, నేను పోవాలని చెప్పి పోతుంటే ఆ దీనురాలు 2 కాళ్ళు పట్టుకుందండి. అయ్యా అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా ఆగయ్యానంటే విధులిచ్చాడు. విధులిచ్చి బయటికి పోతుంటే పౌరుషంగా చెప్పింది ఆ అమ్మాయి, యవనస్తురాలు, కాళ్ళు పట్టుకున్నా కనికరము లేకుండా నువ్వు తోసేసి వెళ్ళిపోతున్నావు. అడుగు బయట పెడితే రేపు ఉదయానికల్లా నీకు భార్య దక్కదు, జాగ్రత్త అన్నదండి. ఆ కఠినాథుడు వెళ్ళిపోయాడు. మార్కాపురము క్లబ్లో 2 ఎకరాలు పోగొట్టుకున్నాడు. రీడింగ్ రూమ్ అని ఉంటుంది మాకు దగ్గర. ఆడ మెట్ల మీద మంగళ షాపులు ఉంటాయి. అక్కడ వచ్చి గడ్డం కింద చేతులు వేసుకొని ఇట్లా పెట్టుకొని దిగులు పడి కూర్చున్నాడు. ఎందుకంటే ఉన్న 2 ఎకరాలు కూడా పేకట్లో పోయింది. ఒకడు ఎత్తుకుని ఆడుకుంటా వచ్చాడు. వాళ్ళు ఊరేడే ఈయన అక్కడ చూసి, ఒరే దుర్మార్గుడా, ఏడున్నావా, రాత్రి నీ భార్య మందు దాగి చచ్చిందిరా. స్నేహితులారా, ఈ మాట చెబుతున్నప్పుడు మీ హృదయాల్లో కొంతైనా గుండెల్లో బాధ వచ్చి ఉంటుంది. ఆ కుటుంబం కూలిపోవడానికి గల కారణం ఏంటి? అతను భార్య కదండి, ఒక తల్లిదండ్రికి బిడ్డను కోల్పోవడానికి కారణం ఏమిటి? ఒక కుమారుడికి తల్లి లేకుండా పోవడానికి గల కారణం ఏమిటి? అతని భార్య అతనికి దూరం అయిపోవడానికి కారణం ఏమిటి? అతని పాపమే. బాబు, ఈ రాత్రి ఆ దుర్గతికి కారణం ఏమిటి? అతని పాపం. నీ పాపముని నీ విడిచిపెట్ట జాగ్రత్త. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. నేను ముగిస్తానండి. ఇక్కడ చాలా సమయము వర్తమానం చెప్పాలని ఆశ ఉంది, కానీ టైం దాటి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం చదువు నాయన. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నది. జాగ్రత్త, నీ పాపము నీకు లెక్కలేని అపాయాలు తెచ్చిపెట్టింది. అమ్మా బాబు, నీ యవన కాలములో కన్ను మిన్ను తెలియకుండా పాపం చేస్తున్నావేమో. పాపముతో ఆడుకోవద్దు. పాపముతో చేతులు కాదు, ఏ రూపములో ఉన్నది పాపమే. పాపము, జాగ్రత్తగా విను, నీ ఆశ తీర్చుద్ది, తర్వాత తన కోరిక తీర్చుకుంటుంది. పాపానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసా? ప్రపంచాన్నే నాశనం చేసింది. నిన్ను వదిలిపెట్టిద్దా? ఈ రాత్రి వేళ ఆలోచన చెయ్యి. పాపం అంటే ఆషామాషి కాదు. పాపం అంటే తేలికగా తీసుకోవద్దు. పాపము చూడండి, లెక్కలేని అపాయాలు తెచ్చిపెడుతుంది. తర్వాత ఏమన్నాడు? నా దోషములు తరిమి పట్టుకొన. నా దోషములు నన్ను తరిమి పట్టుకొన. జాగ్రత్త, పాపానికి చిక్కిపోతావు. పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము చేత ఓడిపోతావు. స్నేహితుడా, యవనస్తుడా, ఏ పాపము వెంట పరిగెత్తుతున్నావు? ఏ పాపముతో ఆడుకుంటున్నావు? ఏ పాపము చేత భ్రమపరచబడుతున్నావు? ఏ పాపపు ఒడిలోకి వెళ్ళిపోయావు? ఆలోచన చెయ్యి. మహాబలాఢ్యుడైన సంసోను సింహాన్ని చంపినవాడు, సింహాన్ని చీల్చినవాడు స్త్రీ చేతులు తెచ్చాడు. పాపము చేత బలి అయిపోయాడు. ఈ రాత్రి వేళ స్నేహితులారా, నువ్వు విద్యార్థివి కావచ్చు, నువ్వు ఉద్యోగివి కావచ్చు, నువ్వు గృహస్థుడివి కావచ్చు, నువ్వెవరైనా నువ్వు కావచ్చు. పాపము నిన్ను భ్రమపరుస్తుంది. పాపము నీకు దుర్గతి తెస్తుంది. పాపము నిన్ను తరుముతుంది. పాపము చూడండి, పాపము లెక్కలేని అపాయాలు తెచ్చిపెడుతుంది. పాపము నీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది.
పాపము నీ ఆర్థిక వ్యవస్థను కుప్పగొరుస్తుంది. పాపము అనేది అనారోగ్యాల పాలు చేస్తుంది. పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపము నిన్ను మరణానికి అప్పగిస్తుంది. పాపము అనేది దేవుని తీర్పులో నిన్ను దోషిగా నిలబెడుతుంది. పాపము నీ ఎదుట కదండి సాక్ష్యం పలుకుతుంది. పాపము నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. నరకానికి వెళ్ళిన వాడు మరన్నటికీ రాడు. వీటన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయండి. సమయం లేదు కాబట్టి దాటిపోతున్నాను. ఈ రాత్రి వేళ నినివే పట్టణస్థుల దోషాన్ని చూసిన దేవుడు నీ దోషాన్ని చూడటం లేదా? నినివే పట్టణస్థులకు దుర్గతి రాబోతుంది. నీ పాపాన్ని బట్టి నీ గతి కూడా అంతే. ఈ రాత్రి ఎలాంటి పాపానికి నువ్వు బానిసమైపోయావు. పాపము నిన్ను బానిసగా చేసుకుంది. పాపమునకు నువ్వు దాసుడు అయిపోయావు. పాపము నీ మీద యజమాని అయిపోయింది. ఓ స్నేహితుడా, సృష్టికర్త అయిన దేవుడు ఎంత ప్రేమ గలవాడండి. నీ పట్ల ప్రేమ చూపిస్తూ నువ్వెంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటంటే, నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. ఇక్కడ ఒక మాట గమనించండి, దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. దుర్గతిని పంపించాడా? ప్రవక్తను పంపించాడా? ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించాడు. దుర్గతి రాకముందే కదండి, దుర్గతి రాకముందే ప్రవక్తను పంపించాడు ప్రకటించమని. నీకు రాబోయే దుర్గతి రాబోతుంది. అది రాకముందే ఈ రాత్రి సువార్తను దేవుడు పంపించాడు. నీ ఇష్టం, ఆలోచన చెయ్యి. నినివే పట్టణం అంతా ఒక మాట చూడండి. నహూము గ్రంథములో ఒక మాట, ఈ పట్టణాన్ని గురించి కొన్ని మాటలు. 3వ అధ్యాయం మొదటి వచనం. 3వ అధ్యాయం మొదటి వచనం. ఒక్కరు మాత్రమే అన్న మైకులో చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. చూడండి, ఆ పట్టణం అంట నరహత్య అంటే హంతకులు ఉన్న పట్టణం. ఈ గ్రామంలో లేరా? హంతకులు అంటే కత్తి తీసుకొని మనిషిని చంపినోలే కాదు హంతకులు. కత్తితో మనిషిని పొడిస్తే ఒక్కడే చేస్తాడు, మాటతో 100 మందిని చంపొచ్చు అంతే. నీ నాలుకే ఒక ఆయుధం. నీ నాలుకే ఒక ఆయుధం. వేస్కేల్ గ్రంథములో అన్నాడు, వారి నాలుక మంగలి కత్తి అన్నాడండి. కుతికలు పోసేది, సంసారాలు తీసేది. అందుకే దేవుని వాక్యము నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టే కదండి, అది అగ్ని అన్నాడు. అందుకే వాడు నరకంలో కాలుతూ ధనవంతుడు నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపన్నాడే. శరీరం అంతా కాలటం లేదా? నాలుకంటే ఎన్ని కుటుంబాలను ఆర్పిందో, ఎన్ని సంసారాలకు చిచ్చు పెట్టిందో, ఎన్ని జీవితాలను పతనం చేసిందో, ఎన్ని మోసాలు చేసిందో. ఈ నాలుకకు దేవుని తీర్పు ఉంది. నాలుకే ఒక ఆయుధం. జాగ్రత్త, ఆలోచించండి. నరహత్య చేసిన పట్టణమా అన్నాడు. హత్యలు ఉన్న పట్టణం అంటాడు. తర్వాత చూడయ్యా, అది ఎడపట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. ఆ పట్టణం బలాత్కారం ఉన్నది. ఒక్కొక్క మాట ఒక ప్రసంగం అండి. బలాత్కారం ఏమిటి? బలాత్కారం చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడిని దోచుకోవడం, బలాత్కారం చేయటం. ఎంతమంది యవనస్తులు, ఎంతమంది యువతి యువకులు ఈ బలాత్కారానికి లోనైపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. జాగ్రత్త, ఈ బలాత్కారము ఆ పట్టణములో ఉంది. ఈ పట్టణంలో లేదా? నీ జీవితంలో లేదా? బలాత్కారపు యోచనలు, బలాత్కారపు చూపులు, బలాత్కారపు మాటలు, ద్వంద్వ భావాలు, ద్వంద్వార్థాలు, డబల్ మీనింగ్ మాటలు దేవుడు చూడటం లేదా? ఈ రాత్రి ఆలోచన చేయి. నిన్ను పంపింది కాలేజీకి. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి నిన్ను పంపించింది కాలేజీకి. కానీ తల్లి బాబు యవనస్తులారా, బలాత్కారము చేయబడుతున్నావు.
బలాత్కారం చేస్తున్నావు. స్త్రీలేమి పురుషులేమి ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఈ రాత్రి నీ బలాత్కారాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ బ్రతుకును దేవుడు చూస్తున్నాడు. శిక్షకు ముందే నీకు ఒక దుర్గతి రాబోతున్నది. ఆ పట్టణానికి దుర్గతికి ముందే దేవుడు యోనాను పంపించినట్టుగా ఈ రాత్రి దేవుడు నీకు రాబోయే నీ పాపాన్ని బట్టి నీకు రాబోయే దుర్గతి కంటే ముందుగానే దేవుడు తన సువార్తను పంపించాడు. రాత్రి అయిన మళ్ళుకో, మారు మనసు పొందు. చూడండి, ఆ పట్టణము చేసిన పాపానికి దుర్గతి రాబోతుంది. 3వ వచనం కూడా చూడన్నా, క్షమించాలి, 4వ వచనం. అయితే 4వ వచనం, చక్కని దానవై, వేశ్యవై, జ్ఞానము గల దానవై, జారత్వం చేసి మీద చిల్లంగితనము జరిగించి సంసారములో అమ్మివేసిన ఆ పట్టణం అంట నినివే పట్టణం యొక్క దోషము ఎంత ఘోరమైందో చూడండి. జారత్వం ఉన్నది, చిల్లంగితనం ఉన్నది కదండి. ఆ చిల్లంగితనము జరిగించి సంసారాలను అమ్మివేసిన దానా, ఇక్కడ నీ పేరు పెట్టుకో. కుటుంబాలు కూల్చిన దానా, కూల్చినవాడా, కాల్చినవాడు, ఎన్ని రకాలైన పాపాలు. మీ ధ్యానాలకు వదిలిపెడుతున్నాను స్నేహితులారా. ఇంత ఘోరమైన పాపం ఆ పట్టణములో ఉంటే దేవుడు ఆ పట్టణములో ఉన్న పాపాన్ని చూశాడు. చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణం మీదకి దుర్గతి పంపలేదు, శిక్ష పంపలేదు. దేవుడు ఎంత సహనము గలవాడంటే ఆయన తనను తాను బిగబట్టుకున్నాడు. ఆ పట్టణం మీదకి అగ్నివర్షం పంపలేదు, దుర్గతి పంపలేదు. కానీ ఆ పట్టణం మీదకి దేవుడు తన వర్తమానం పంపించాడు. ఈ రాత్రి వేళ శాపగ్రస్తమైనటువంటి మానవ జాతిని దేవుడు ప్రేమించి మరణాన్ని పంపలేదు. కానీ సర్వోన్నతుడైన దేవుడు తన మహిమ గల సువార్తను పంపాడు. ప్రియమైన తల్లి, బాబు, నీకు దుర్గతి రాకమునిపే సువార్త వచ్చింది. సంహారకుడు రాకమనుకు మీపే సువార్తికుని దేవుడు పంపాడు. నీ పట్ల దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. నువ్వు మంచి వ్యక్తివని కాదు, నువ్వు చెడిపోయిన వ్యక్తివి, దేవునికి దూరమైపోయిన వ్యక్తివి. అంత మాత్రమే కాదు, ప్రియమైన వాట్లారా, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చివరి మాట ఇదంతే. నేను ఇంకా ముందుకు సాగలేను, టైం అయిపోయింది కాబట్టి. చూడండి, ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయములో ఒక వచనాన్ని నేను మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనములో ఒక మాట, అయినను నేను నిర్దోషిని అన్న ఆపన. అమ్మా సోదరిలారా, మీరు చదవద్దు, వీరికి వినండి అంతే, మీరు చదవద్దు, వినండి. అయినను నీవు నేను నిర్దోషిని. అయినను నీవు, ఎవరా నీవు? నీవే, మనమే. అయినను, అయ్యా దీన్ని ఎక్కువ తీసేయండి, ఎక్కువ పెట్టమాట ఆపి. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకుంటున్నావు. నేను నిర్దోషిని కదా. అయినను నీవు, ఎంత తేలిగ్గా తీసుకుంటారండి. పాపము చేస్తారు, పాటలు పాడతారు, పాపము చేస్తారు, పండుగలు చేస్తారు, పాపము చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, పాపము చేస్తారు, కానుకలు ఇస్తారు, పాపము చేస్తారు, దశభాగాలు ఇస్తారు, పాపము చేస్తారు కదండి, భయము విడిచి పాపం చేస్తారు, నీతి కార్యాలన్నీ చేస్తావు. అయినను నీవు, ఈ కార్యాలన్నీ చేసిన నీవే నేను నిర్దోషిని. నీ కానుకలు నిన్ను నిర్దోషిగా మార్చవు, నీ పండగలు నిన్ను నిర్దోషిగా మార్చవు, నీ దశమ భాగాలు నిన్ను నిర్దోషిగా మార్చవు, నీ పుణ్యకార్యాలు, నీ పుష్కరాలు, నీ యాత్రలు, నీ పూజలు, నీ పునస్కారాలు ఏవి నిన్ను నిర్దోషిగా మార్చవు. చూడండి, ఇక్కడ దేవుడు అన్నాడు, ఆయన కోపము నా మీద తొలగిపోయినని నీవు చెప్పవచ్చున్నావు.
ఇదిగో పాపం చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి పాపము చేయలేదు అని నీవు చెప్పుకొనిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యం వచ్చింది. చేసి కూడా చేయలేదనుకుంటావా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతో నాకు వ్యాజ్యం. పాపము చేసి కూడా చెయ్యలేదని చెప్పుకుంటున్నావు, దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యం వచ్చింది అన్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తములే ఎర్రనివైనా అవి హిమములే తెల్లబడును. ఈ రాత్రి వేళ స్నేహితులారా, ఎంత ఘోర పాపిమైనా, దుర్గతికి కారణమైన నీ పాపము ఎంత ఘోరమైనదైనా అది సృష్టికర్త అయిన దేవుని కనుదృష్టి ఎదుట జరిగింది. దేవుడు కళ్ళారని పాపాన్ని చూశాడు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేను నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోయినావు అన్నాడు. ఉపద్య గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆ దుర్గతి తొలగిపోవాలంటే దేవుడు యోనాను పంపాడు. నీ దుర్గతి తొలగిపోవాలంటే దేవుడు తన సేవకులను పంపించాడు. సేవకులు వస్తున్నారంటే పని బాటలేక రావట్లేదండి. మీరేమన్నా అనుకోండి, డబ్బుల కోసం రావడం లేదు. అమెరికాని పేరు రాసుకోవడానికి శాతగానోడు చల్లనోడు కూడా అమెరికా డబ్బు వస్తుందని అంటారు. ఒట్టి చేపలు అమ్ముకొని బతుకుతాం, డబ్బుల కోసం కాదు. స్నేహితులారా, నా సొంత ఇల్లు, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు అమ్ముకొని మందిరానికి స్థలము కొన్నా, చేతులు చాపలా. మా తల్లిదండ్రి ఆస్తి ఈనాటికి ₹1 నేను ఆశించలేదు. ఆలోచన చేయండి. దేవుని సేవకుడు పౌరుషంగా బతుకుతాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు పౌరుషం గలవాడు. మరి దేవుడు పంపితే ఇంత దూరం వచ్చాం. ప్రకాశం జిల్లా మారుమూల పల్లెటూరు మాది. పని బాట లేక ఇంత దూరం రాలేదు. నినివే పట్టణానికి యోనాను దేవుడు పంపించాడు. నిన్ను ప్రేమించి ఈ గ్రామానికి అనేక మంది సేవకులను పంపిస్తున్నాడు. డబ్బుల కోసం కాదు సేవకులు వచ్చేది, పని బాట లేక కాదు, లేకపోతే వారికి ఉన్న వరాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని కాదు. బతుకు తెరువు సేవ కాదు ఇది, నిన్ను బతికించే సేవ. సావు రాకమునిపే నీకు సంతోష వార్త వచ్చింది. ఈ రాత్రైన మల్లుకొని పాపములో నుంచి నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించాడు. ఈ గ్రామానికి దేవుడు తన సేవకులను పంపించాడు, తన వర్తమానం పంపించాడు. ఆ పట్టణానికి దుర్గతి రాగమునిపే కదండి సేవకుని పంపించాడు. చూడండి, అదే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథము బైబిల్ మూసేశాను. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు ఆపయ. ఏ నినివే వారు? ఈ నినివే వారు అంటే మొదటి వచనములో చూసిన ఆ నినివే వారు 3వ అధ్యాయములో యోనా ఆ నినివే పట్టణంలో ఒక్క దినము వెళ్ళి సువార్త చెబితే, చూడండి, 1,20,000 మంది యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఎన్ని వర్తమానాలు చెబితే? ఒక్క దినమే. నీకు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటున్నావు? మారు మనసు పొందావా? చెడుతనం మానుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? పాపపు భ్రమలో నుంచి బయటకు వచ్చావా? పాపాన్ని విడిచిపెట్టలేదా? అది నిన్ను విడిచిపెట్టదు. ఈ నినివే వారు ఆనాడు నినివే పట్టణాన్ని దేవుడు చూస్తే ఖచ్చితంగా వీళ్ళకు దుర్గతి కలగాల్సింది అనుకున్నాడు. యోనాను పంపించాడు. యోనా వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత ఒక్క దినమే 3 దినముల ప్రయాణమంతా విస్తీర్ణము కలిగిన ఆ పట్టణములో ఒక్కరోజే ఒక్క వర్తమానమే యోనా చెబితే ఆ నినివే వారు రాజు మొదలుకొని బంట్రౌతు వరకు ప్రజలందరూ కూడా, అయ్యా వినండి, పాపాలు ఒప్పుకున్నారు. ఈ నినివే వారు తమ చెడు నడతను ఏం చేశారంట? చెడు నడతను మానుకున్నారు. ఎప్పుడు మానుకున్నారు? దైవ సేవకుడు వెళ్ళి వర్తమానము చెప్పిన తర్వాత దేవుని వాక్యము చేత ప్రభావితము చేయబడి వాక్యము ద్వారా
కదండి గద్దించబడి హెచ్చరించబడి వారు తమ చెడు నడతను మానుకున్నారు. నా ప్రియమైన గ్రామస్తులారా, మరి నువ్వు ఎప్పుడు మానుకుంటావు నీ చెడుతనం? నువ్వెప్పుడు మానుకుంటావు నీ వ్యభిచారం? నువ్వెప్పుడు మానుకుంటావు నీ దుర్మార్గం? నువ్వెప్పుడు మానుకుంటున్నావు నీ త్రాగుడా? నువ్వెప్పుడు మానుకుంటున్నావు నీ మోసం? నువ్వెప్పుడు మానుకుంటావు నీ అపవిత్రత? నువ్వెప్పుడు మానుకుంటున్నావు నీ చెడ్డ చూపులు, నీ చెడ్డ మాటలు, నీ చెడ్డ అసహ్య కార్యాలు? ఈ రాత్రి వారు నినివే పట్టణస్థులు చెడుతనమును మానుకున్నారు. దేవుని వాక్యం విని ఈ రాత్రి ప్రకటించబడుతున్న ఈ సువార్త నీ అంతరంగంలో నీకు జొరబడితే ఈ రాత్రి నీ చెడుతనం మానుకో, లేకపోతే నీకు దుర్గతి రాబోతుంది. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ చెడు ప్రజల మధ్యకి ఎవరిని పంపించాడు దేవుడు? తన సేవకుని పంపించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 11, 12 వచనాలు రాసుకొని చదువుకోండి. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయింది. ఈ చెడిపోయిన ఈ సమాజాన్ని మార్చడానికి, ఈ చెడిపోయిన ఈ లోకాన్ని మార్చడానికి దేవుడు యోనాను పంపలేదు, మోషేను పంపలేదు, అహరోను పంపలేదు, ఏ ప్రవక్తను పంపలేదు. కానీ పాపులను రక్షించుటకు తన ఏకైక కుమారుడు, తన రొమ్ములో దాగి ఉన్న తన అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును, పాపము లేని పుణ్యమూర్తిని, తన ఏకైక కుమారుడు, దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ పరమ తండ్రి ఈ నీచపు పాపపు లోకానికి పంపించాడు. యోనాను నినివేకు పంపించాడు. ఈ గ్రామానికి దేవుని సేవకులను పంపించాడు. పాపముతో నిండిపోయిన ఈ లోకాన్ని రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును రక్షణకర్తగా ఈ లోకానికి పంపించాడు. అర్థమైందా ఈ రాత్రి సువార్త? యోనా నినివే పట్టణంలోనికి వెళ్ళి వారికి దుర్గతి రాబోతుందని ప్రకటించాడు. కానీ లోకములో ఉన్న మానవ జాతి యొక్క దుర్గతిని తొలగించడానికి, పాపములో నుంచి విడిపించడానికి పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చి మానవ జాతి యొక్క రక్షణ కొరకై మహిమగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువకెక్కాడు. మహిమ సింహాసనాన్ని దిగి సిలువ సింహాసనానికి ఎక్కాడు. మహిమ కిరీటాన్ని, మహిమలో ఉన్న ఆ మహిమ కిరీటాన్ని పక్కన పెట్టి ముళ్ళ కిరీటాన్ని ఎత్తుకున్నాడు. పవిత్రమైన డొక్కలు పల్లెముతో పొడవబడ్డాడు. ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగించిన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. పాపానికి పరిగెత్తిన నీ పాదాలకు బదులుగా పవిత్రమైన ఆయన పాదాలలో చీలలు దిగొట్టబడ్డాయి. అపరంజి వంటి శిరస్సు మీద ముళ్ళ కిరీటం కొట్టబడింది. ప్రియమైన తల్లి, ప్రియమైన తమ్ముడు, తల్లిదండ్రులారా, గ్రామ ప్రజలారా, ఈ దేవుని ప్రేమ నీకు అర్థమైందా? పాపివైన నీ కొరకై సిలువకెక్కాడు. పరిశుద్ధ దేహములో దాచబడిన పవిత్ర రక్తం ఆయన శరీరము చీల్చబడగా ఆ శరీరములో నుండి చీల్చబడిన ఆ దాచబడిన పరిశుద్ధ రక్తం నీ పాపం కొరకు ధారపోశాడు. ఈ యేసు ప్రభు ప్రేమ నీకు అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీ పాపాల కొరకు రక్తం కార్చడానికి, చచ్చిపోవడానికి వచ్చాడండి యేసయ్య. స్టార్లు కట్టించుకోవడానికి రాలేదు, గుళ్ళు కట్టించుకోవడానికి రాలేదు, కులాలు మార్చడానికి రాలేదు, మతాలు పెట్టడానికి రాలేదు. కానీ సర్వలోకములో ఉన్న మానవ జాతి యొక్క పాప పరిహారము కొరకు తన శరీరాన్ని చీల్చి ఆ శరీరములో దాచబడిన పరిశుద్ధ రక్తం నీ పాపాల కొరకు ఒలికించినాడు. ఈ రాత్రి అయినా అర్థమైందా సృష్టికర్త యొక్క ప్రేమ? అర్థమైతే ఈ రాత్రి అంగీకరించు. పాపపు భ్రమ తొలగలేదా? నీ పాపం ఎంత ఘోరమైందంటే మహిమగల దేవుని మానవులోని లోకానికి రావడానికి మానవ పాపమే కారణమండి. స్నేహితులారా, సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్తగా సృష్టిని చేశాడు.
పోషణకర్తగా ఆయన మానవ జాతిని పోషిస్తున్నాడు. మానవులందరూ పాపాత్ములైతే పాపములో నశించిపోతున్న ఈ నరజాతిని రక్షించడానికి ఆ సృష్టికర్త, ఆ పోషణకర్త, ఆయనే రక్షణకర్తగా ఈ లోకానికి దిగొచ్చి నీ కోసం రక్తం కార్చాడు. తమ్ములారా, చెల్లెలారా, తల్లిదండ్రులారా, ఈ రాత్రి దేవుని ప్రేమని గుద్దా నినివే పట్టణానికి దుర్గతి కంటే ముందుగా వర్తమానం పంపాడు. లోకానికి అంతము రాబోతుంది, శిక్ష రాబోతుంది, ఈ భూమి కదిలిపోయే రోజులు రాబోతున్నాయి. పంచభూతములు వికటమైన వేంద్రముతో లయమైపోతాయి. అగ్నివర్షం భూమి మీద కురుస్తుంది. ఆరేసి మనుగుల వడగళ్ళు భూమి మీద కుమ్మరించబడబోతున్నాయి. దుప్పటి ఇదిలిస్తే దుమ్ములేసినట్టుగా లోకం ఎగిరిపోయే రోజులు రాబోతున్నాయి. కారణం మానవుని యొక్క పాపమే. ఈ రాత్రి నీ పాపాన్ని బట్టి లోకం అంతం కాబోతుంది. సృష్టి వినాశనం వైపు పరిగెడుతుంది. మానవుని యొక్క పాపం చిన్నది కాదు సుమా, ఇది ఘోరమైన నరకానికి నిన్ను నడిపిస్తుంది. ఈ రాత్రి వేళ అయ్యా బాబు పాపాన్ని గురించి పశ్చాత్తాపడు. సువార్త విని ఆ నినివే వారు తమ చెడు నడతను మారుకుంటే వారికి మీదికి రాబోయే శిక్ష తొలగిపోయింది. నీ శిక్ష తొలగిపోవాలంటే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం సిలువలో అరిచి ప్రాణం పెట్టాడు. ఆత్మను తండ్రికి అప్పగించాడు. శరీరాన్ని యూదులకు అప్పగిస్తే సమాధిలో పెట్టారు. ఆయన శరీరములో నుంచి స్రవించిన రక్తము నీకు అప్పగించాడు. ఆ రక్తాన్ని అంగీకరించిన వాడు నీతిమంతుడు. ఆ రక్తాన్ని తొక్కి వెళ్ళిన వాడు శాపగ్రస్తుడు. ఈ రాత్రి వేళ పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడతావా? యేసు ప్రభు రక్తాన్ని తొక్కి శాపంతోనే కాలాన్ని ముగింపు చేస్తావా? నీ ఇష్టం. తలలు వంచండి, ప్రార్థించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేపట్టాడు. ఆయన సమాధిలోనే కుళ్ళిపోలేదండి. సమాధిని ఓడించాడు, మరణాన్ని జయించాడు, సావుతోనే చంపాడు. సజీవుడై యేసు ప్రభు తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. తిరిగి ఈ ధరణి పైన 1000 సంవత్సరాలు నీతి పరిపాలన చేయడానికి శీఘ్రముగా రాబోతున్నాడు. దుర్గతి రాకమునిపై రాత్రి సువార్తని కందింది. ఈ సువార్త నాకు వద్దు అని తోసేస్తావా? పాపముతోనే ఆడుకుంటావా? ఎంతకాలము లోకంలో జీవిస్తావు? నినివేను చూసిన దేవుడు నిన్ను చూచాడు. నువ్వేం చేస్తున్నావో, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నీ పాపాన్ని బట్టి నీకు నరకం ఉన్నది. శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకు చావు లేని స్థలం. చస్తామంటే సావు రాని లోకం అది. తప్పించుకోవడానికి మార్గము తెలియని లోకం అది. తప్పించుకోవడానికి మార్గము యేసు ప్రభువే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. సోదరులారా, సోదరిలారా, పాపము నీ ఎదుట ఉన్నది, పాపము నీలో ఉన్నది. రక్షకుడైన యేసు ప్రభు దగ్గర క్షమాపణ ఉన్నది. నీ పాపాన్ని ఆయనకు అప్పగించు, ఆయన ఇచ్చే క్షమాపణ తీసుకో. ఇదే సువార్త అంటే. నాకు వద్దు అంటే పరలోకం కూడా నీకు వద్దు. యేసు ప్రభు రక్తము నాకు వద్దు అంటే పరలోకము కూడా నీకు వద్దు. నీ పాపాన్ని బట్టి నీకు మరణం, నీ పాపంలో నువ్వు చనిపోతే నరకము ఉన్నది, అది ఖాయం. నీకు న్యాయం కూడా. ఈ రాత్రి తీర్మానం నీదే. నువ్వు ఉన్న స్థలములోనే నువ్వెవరైనా సరే, దేవా నినివే పట్టణాన్ని చూశావు, నా గ్రామాన్ని కూడా చూస్తున్నావు. నినివేను చూసిన దేవుడు నన్ను చూస్తున్నావు. నినివే పట్టణములో దుర్గతికి కారణమైన దోషం ఉంది, నాలో కూడా దోషం ఉంది, పాపం ఉంది. నినివే వారు సువార్త విని వారి చెడుతనం మానుకున్నారు. ఈ రాత్రి నీ వాక్యం విని నా చెడుతనాన్ని నేను మానుకుంటున్నాను. నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తముతో నన్ను కడిగయ్యా. ఎన్నోసార్లు నీ రక్తాన్ని దాటి వెళ్ళానయ్యా, సువార్తను తొక్కి వెళ్ళానయ్యా,
శాపాన్ని మోసుకుంటూ పాపాన్ని మోసుకుంటూ తిరుగుతున్నానయ్యా. ఈ రాత్రి నా పాపము నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అనే మనసు నీకుంటే క్షమించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాట మన కొరకై దేవుడి ఆమేన్.